ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 37వ వచనం చదువుకుందాం. మరియు యోర్దాను నది అవతల నుండు రూబేనీయులలోను గాదీయులలోను మనష్షే అర్థగోత్రపు వారిలోను సకల విధములైన యుద్ధాయుధములను ధరించు యుద్ధశూరులైన ఈ యోధులందరూ దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా నియమించవలనన్న కోరిక హృదయమందు కలిగిన వారై ఆయుధములను ధరించి హెబ్రోనునకు వచ్చిరి. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు కొంత చరిత్ర చెప్తే, ఇశ్రాయేలులకు దేవుడు మొట్టమొదటిగా సౌలును రాజుగా ఎంపిక చేశాడు. ఈ ఆలోచన చేస్తే పిల్లలు గ్రహిస్తే, గాడిదలు తప్పిపోతే వాటిని వెతికి వాటి మీద కూర్చుని వాటిలో ఒకదాని మీద కూర్చుని తిరిగి రావాలన్నటువంటి అటువంటి ఎన్నిక లేనిటువంటి సౌలును దేవుడు ఇశ్రాయేలుకి మొదటి రాజుగా చేశాడు. అలాగే 40 సంవత్సరాల తర్వాత సామాన్యంగా గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును కూడా తీసుకొచ్చి రాజుగా పట్టాభిషేకం చేశారు. ఇదంతా చరిత్ర మనం చదువుకుంటూ ఉంటాం. క్రైస్తవ జీవితం యుద్ధరంగం అండి. ఎందుకు యుద్ధరంగం అన్నో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువుకి మన హృదయాల్లో పట్టాభిషేకం చేయాలి. ఇదంతా సామాన్యమైన విషయమా? అంటే ఆయన రాజుగా మనం అంగీకరించాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుకి మన హృదయంలో పట్టాభిషేకం చేయాలని అనుకున్నామో అప్పుడే మనకు తెలియనటువంటి సంఘర్షణ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకని నిజమైనటువంటి దేవుని బిడ్డలు పోరాడేది సాతాను శక్తులతో మాత్రమే కాదు, సాతాను శక్తులతోనే పోరాడుతూ ఉంటారు. అంతేకాదు, అంతకుముందే కొలువైన హృదయంలో కొలువైన అహంతో కూడా పోరాడాలి. పోరాడాలి. దానికి సంబంధించిన ఆయుధాలు మన దగ్గర ఉన్నాయా? అహాన్ని ఎదిరించే ఆయుధాలే ఉన్నాయండి. యేసుక్రీస్తు ప్రభువారికి రాజుగా మన హృదయం సింహాసనం మీద అభిషేకం చేయాలి. పిల్లలు అహంతో పోరాడాలి ఖచ్చితంగా. చూస్తే బైబిల్ చదువుకున్నట్ల చరిత్రలో దావీదుని మొదట యూదా గోత్రంలో పట్టాభిషేకం చేశారు. యూదా గోత్రానికి మాత్రమే, మిగతా 11 గోత్రాలకు కాదు. కానీ 11 గోత్రాల వారు కూడా దావీదుని రాజుగా యాక్సెప్ట్ చేశారు, అంగీకరించారు. హెబ్రోనుకు వచ్చారు వాళ్ళు కూడా. ఇక్కడ అదే మనం చదువుకున్నటువంటి విషయం. మనలో చాలామంది యేసుక్రీస్తుని రాజుగా భావిస్తారు, కానీ వాళ్ళ హృదయమందు సింహాసనం మీద ఉంచటానికి అంతగా ఇష్టపడలేదు. మా దేవుడు ప్రభువేనండి, మా రాజు యేసు రారాజు. మరి హృదయమందు పూర్తిగా హృదయాల్లో ఆయనకి రాజుగా పట్టాభిషేకం చేస్తున్నామా ప్రభుకి? ఈ ఎంట్రోన్మెంట్ జరగాలి కదా ఖచ్చితంగా. 12 గోత్రాల వారు 2 సార్లు దావీదుని రాజుగా పట్టాభిషేకం చేశారు. గ్రహించండి, నేను ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాను. మన హృదయాల్లో యేసు రాజుకి పట్టాభిషేకం జరుగుతుందా, లేదా సగం ఆయన సగం అహం అనేది రాజ్యం వెళ్తుంది? ఆలోచించాలి. ఈ మాటల యొక్క అర్థం అదే. పిల్లలు, మన హృదయ సామ్రాజ్యాలకు యేసు ప్రభువే రారాజుగా ఉండాలి. అప్పుడు మన మాట, చూపు, తలంపు, నడత, ఎవ్రీథింగ్ ఇన్ హిజ్ కంట్రోల్. అది మనం నేర్చుకోవాలి. నేను ప్రభుకే ప్రార్థన చేస్తాను, ప్రభువునే ఆరాధిస్తాను అనుకుంటున్నాం. పూర్తిగా ఆయన ఇక్కడ మన హృదయ సింహాసనం మీద ఉన్నాడా? ఈ సామ్రాజ్యం ఆయన సొంతమేనా? ఈ సామ్రాజ్యం ఆయన సొంతం అవ్వాలి. మాటలు చెప్పడం కాదు పిల్లలు. దావీదు ఒక గోత్రానికి రాజుగా అభిషేకించబడినప్పటికీ కూడా 11 గోత్రాల వరకు కూడా దావీదుని రాజుగా యాక్సెప్ట్ చేశారు. 2 times దావీదుని పట్టాభిషేకం చేశారు వాళ్ళకి. ఈరోజు నీ హృదయం ఎలా ఉందో, నీ హృదయ సామ్రాజ్యం ఎవరు సొంతం ఆలోచన చేసుకుని ప్రభువే నీ సొంతగా సామ్రాజ్యానికి నీ సొంతగా జీవించునుగాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్. లెట్ us pray. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. దావీదు, సౌలు ఆ వేరియేషన్ మీరు మాకు నేర్పించారు. నిజమే ప్రభా, అహం రాజ్యమెళ్తూ ఉన్నప్పుడు తండ్రి, ఆరాధనకు యోగ్యుడైన నిన్ను ఇక్కడ మేము ఆశీర్వాదం చేసుకోలేకపోతాం. ఎప్పుడైతే ప్రభా మీరు ఇక్కడ కొలువై ఉంటారో మేమంతా మీ యొక్క కంట్రోల్లో ఉంటాం. ఆ విధంగా ప్రభువా మేము నిత్యము కూడా మా హృదయ గదిలో నివసింపజేసుకునే యోగ్యులముగా మమ్మల్ని తయారు చేయమని
ప్రభుని క్రీస్తు పెట్టి వేడుచున్నాను దేవా. ఆమెన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ.